నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ ముట్టడి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కోటేశ్వరరావుకు గురుమూర్తి పరామర్శ. రైతులకు అండగా ఉండేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహ. బోడుపల్ శ్రీ చైతన్య తెలంగాణ స్కూల్లో ప్రిన్సిపల్ రాజేందర్ అరాచకం. దళిత యూకేజీ విద్యార్థిని కొట్టినందుకు ప్రశ్నించిన తండ్రిపై కక్ష సాధింపు చర్యకు పూనుకున్న ప్రిన్సిపల్ రాజేందర్. స్కూల్ ముందు దళిత సంఘాల నాయకులు ఆందోళన. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కావచ్చు దానికి ఇప్పుడు ఒక దళితులు కొట్టిండు, ఆయన వచ్చినప్పుడు వచ్చి అలా డాడీ అడుగు మీ కొడుకుని కొడతాడు. అడగొద్దు అంట, నేను పోయి అడుగుతావాడు. ఎందుకు అడగొద్దు చెప్పండి. ఆ పిల్లాడికి హాస్పిటల్ ఉన్నాడు, మొత్తం వెళ్తా ఎర్రగా చిన్న పిల్లాడు. ఆయన చెప్తాడు ఎవరు కొట్టి బాబు ప్రిన్సిపల్ కొట్టి కొట్టిండు అని చెప్పి నువ్వు అడగవా మీ కొడుకు. అయితే నేను వచ్చి అడిగితే పిల్లాన్ని కొట్టిండు ప్రిన్సిపల్, దళితుడు అని చెప్పి చాలా ఘోరంగా తిట్టిండు. నేను అడగడానికి వస్తే నన్ను కూడా ఒక విధంగా తిట్టి పంపించిండు. నేను ఈ స్కూల్లో పనిచేసి వేరే బ్రాంచ్కి వెళ్ళాను. అక్కడ కూడా ఫోన్ చేసి నువ్వు ఆయనను ఇబ్బంది పెట్టండి అని చెప్పి నాకు ఫోన్ చేసిండ. ఏంది నాకు అర్థమవుతలేదు. మరి దళితులు అంటే ఎంత వివక్షణ అడగడానికి వచ్చాను. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పి అక్కడ ఫోన్ చేస్తుంది. చెప్పడానికి నాకు ఏమవసరం? టీచరే కదా వేరే స్కూల్లో ఫోన్ చేయాలి. అలా ప్రిన్సిపల్ ఫోన్ చేసి టార్చర్ పెడతారట. మీరు అతను టార్చర్ చేయండి, ఆయన పంపించేయండి, ఆయన ఉండొద్దు. అడగడానికి వచ్చాడు. అడగడానికి వస్తే మీ బాబును ఇలా బాబు నీళ్ళని కూడా నేను వచ్చి అడగొద్దా? అడగదు. ఎందుకు వచ్చిన కొట్టి తిడతాడట. మళ్ళీ వేరే బ్రాంచ్ ఫోన్ చేసి ఆయన మీడియా, ఆయన కేకే న్యూస్ అంటే ఆయన కరాటే మాస్టరు, ఆయన కూడా బెదిరిస్తుంది. ఆయన కూడా పిలవండి. మరి ఆయన కూడా కరాటే మాస్టర్ న్యూస్ ఏమనుకుంటుండే అసలు. స్టార్ట్ చేయాలా? నా పేరు శ్రీశైలం. నేను శ్రీ చైతన్య స్కూల్లో ఎంప్లాయీని. మా అబ్బాయి ఈ స్కూల్లో శ్రీ చైతన్య తెలంగాణ స్కూల్లో బోడుపల్ బ్రాంచ్లో యూకేజీ చదువుతున్నాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్ గారు, ఆయన మా అబ్బాయిని విచక్షణ రహితంగా అసలు కారణం లేకుండా ఒక స్కేల్తో ఈపులో కొట్టాడు. ఎందుకు కొట్టారు అని అడిగినందుకు మా మీద ఇష్టంరీతిన మాట్లాడాడు. కులం పేరుతో దూషించాడు. దానికి నేను అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా సాక్ష్యము. ఇంకోటి ఏంటంటే మా అబ్బాయిని కూడా బెదిరిస్తున్నాడు. నీకు మీ దళితులకు చదివే హక్కు లేదన్నట్టు ఏదో మాట్లాడుతున్నాడంట. దయచేసి నేను అడిగినందుకు మాత్రం నా మీద కూడా కేసేస్తా, ఇష్యూ మమ్మల్ని మా స్కూల్ మీద దాడి చేయడానికి వచ్చినాం అన్నట్టు బెదిరిస్తున్నాడు. పెడతా అన్నట్టు ఆయన బెదిరిస్తున్నాడు. దయచేసి ఆ ప్రిన్సిపల్ మీద మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ రాజేందర్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, అదే తెలంగాణ బ్రాంచ్, తెలంగాణ చైతన్య బోడుపల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రాజేందర్. యూకేజీ చదువుతున్నాడు మా అబ్బాయి. ఆయన మీద స్కేల్తో దాడి చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా పంపించాను. మా అబ్బాయి కూడా ఇప్పుడు భయపడుతున్నాడు, స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. ఏమైనా ఏది ఉన్నా కానీ మా అబ్బాయిని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు ప్రిన్సిపల్. అక్కడ ఉన్న టీచర్లు కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడేటట్టు చేసుకుంటున్నాడు. మేము అడగనికి పోతే మేము అడగొద్దు అన్నట్టు ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు. మీకు ఏం హక్కు ఉంది అడగనికి అంటే, రేపు మా అబ్బాయిని ఏం కొట్టినా కానీ అడగొద్దు. ఇంకోటి విషయంలో కూడా ఎవరు సపోర్ట్ చేయొద్దు అన్నట్టు వాళ్ళను బెదిరిస్తున్నాడు. దయచేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నిన్ననే మధ్యాహ్నం మాట్లాడినందుకు అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు మా మీద. ఇప్పుడు నేను కూడా వేరే బ్రాంచ్కి ఎంప్లాయీ, వేరే శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్కి. అక్కడ బ్రాంచ్ ప్రిన్సిపల్ కూడా ఫోన్ చేసి నాకు పర్మిషన్లు ఇవ్వద్దు, అది ఇవ్వద్దు అని మానసికంగా వేధించాలన్నట్టు చెప్పారంట. అది నాకు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మా అబ్బాయి కొట్టినట్టు అడగాలి కదా, అడగడానికి వస్తే రావద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో దయచేసి ఈ విషయంలో మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.
భువనగిరి మండలం వడపర్తి గ్రామంలోని వాగు చెరువు నుండి కాలువ ద్వారా మదీనా చెరువును నింపి రైతాంగానికి సాగునీరు, పశువులకు మేకలకు తాగునీరు అందించాలని, ఎండిన వరి పంట పొలాలకు ఎకరానికి 30,000 ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పోరుబాటులో భాగంగా భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన మదీనా చెరువును, వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడారు. వడపర్తి గ్రామంలోని వాగు చెరువు నుండి కాలువ ద్వారా మదీనా చెరువును నింపితే ఎండిపోయిన బోర్లలో నీళ్లు వచ్చి వరి పంట పొలాలకు ఉపయోగపడుతుందని, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు తాగడానికి నీరు కూడా దొరుకుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆ చెరువును నింపాలని, ఆవులకు, మేకలకు నీళ్లు తాగడానికి తోట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పాల్గొని మాట్లాడగా, శాఖ కార్యదర్శి మోట ఎల్లయ్య, సభ్యులు తోటకూరి గణేష్, తోటకూరి నాగరాజుతో పాటుగా రైతులు ఎర్రబోయిన అంజయ్య, ఎర్రబోయిన మల్లయ్య, ఎర్రబోయిన ఐలయ్య, వడ్లకొండ బాలరాజు, ఎర్రబోయిన నరసింహ, బండి నరసింహ, మోడుగల అంజయ్య, నాయని బాలయ్య, దుర్గం సురేష్, దుర్గం శ్రీశైలం, ఎర్రబోయిన కిష్టయ్య, ఎర్రబోయిన మల్లయ్య, బుచ్చాల రాజు, గోమారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ చెరువు దాదాపు 99% నీరు లేక ఎండిపోయింది. ఈ చెరువు ఆధారంగా ఒక 7-8 గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది. ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరులు మొత్తం కూడా ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. దాని ద్వారా 300-400 ఎకరాల భూమి ఈ 7-8 గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు, సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగం దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి, మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మేము మీకు అండగా ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటివి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇవాళ చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది, ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది, ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది. నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీనా చెరువు నిండితే ఈ మదీనా చెరువు ద్వారా 1000 ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. 19 తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ 9-10 మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం 350 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయితే ఈ 7-8 మండలాల్లో తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లో 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ఇక్కడున్న తిమ్మాపురం కానీ, లప్పనాయక్ తండ కానీ, చౌకుల తండ కానీ, బసవాపురం నిర్వాసితులను ఆదుకోవాలి, భూమి కోల్పోయిన వాళ్ళకి నిధులు ఇవ్వాలి. అదేవిధంగా అత్యంత కీలకమైన ఏదైతే బసవాపురం నుంచి తూము ద్వారా వడపర్తి కత్వలోకి నీళ్లు తేవాలనే ప్రతిపాదన ఉన్నదో దాన్ని వెంటనే తక్షణం పూర్తి చేస్తే వడపర్తి కత్వ ద్వారా భువనగిరి మండలం, బీబీనగర్ మండలం పెద్ద చెరువులు నిండి వందలాది గ్రామాలకు సాగునీరు సమస్య పరిష్కారం కావడానికి ఉంటుంది. ఈ భువనగిరి చెరువు నిండితే అడ్డగూడూరు మండలం ధర్మారం దాకా నీళ్లు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడానికి తక్షణం బసవాపురం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా రైతులంతా కూడా గోడు నడుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ జాతీయ రహదారి ఇక్కడ ఉన్నది, ఏదైతే భువనగిరి నుంచి గజ్వేల్ పోయే రోడ్డు ఉందో హన్మాపురం రైతాంగంతో దిగ్బంధనం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు. అవనిగడ్డ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి 15 నెలల సుదీర్ఘ ప్రయాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, కూటమి అధికారంలోకి 9 నెలల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలని కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సింహాద్రి రమేష్ నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కర్నూలు జిల్లా ఆదోనిపట్నం ఏఐటీసీ జిల్లా కార్యదర్శి అజయ్ బాబు మాట్లాడారు. ఆదోని నుండి రాయచూరు నుండి కరోనా సమయం నుండి కొన్ని రైళ్లను నిలిపివేయడం జరిగిందని, తిరిగి ట్రైన్లను యథావిధంగా కొనసాగించాలని మరియు కాకినాడకు రైలు నడపాలని, అలాగే బెలగావి టు మనుగురు ట్రైన్ నుండి కొనసాగించాలని స్థానిక స్టేషన్ మాస్టర్ వెంకటేష్ కు వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఏఐటీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐటీసీ ఆదోని పట్టణ సమితి ఆధ్వర్యంలో గత 2-3 ఏళ్ల క్రితం కరోనా సాకుతో రాయచూరు నుండి కాకినాడకు నడుస్తున్నటువంటి వారంలో 3 రోజులు నడుస్తున్నటువంటి రైళ్లను అర్ధాంతరంగా రైల్వే శాఖ వారు ఆపివేయడం జరిగింది. ఆ యొక్క ట్రైన్ను పునరుద్ధరించాలనేటువంటి దాని మీదనే ఈరోజు స్థానిక స్టేషన్ మాస్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే బెళగావి నుండి మనుగురుకు రోజు నడుస్తున్నటువంటి రైళ్లను కూడా తిరిగి ప్రారంభించాలనేటువంటిది. అదేవిధంగా రాయచూరు నుండి సికింద్రాబాదు, కాచిగూడకు నడుస్తున్నటువంటి ప్యాసింజర్ రైళ్లను గుంటగల్ నుండి వయా ఆదోని మీదుగా రాయచూరు, గద్వాల లేకుంటే ఇతర ప్రాంతాల నుండి కాచిగూడ లేకపోతే సికింద్రాబాద్కు రైళ్లు కొనసాగించాలనేటువంటిది. అదేవిధంగా ప్రధానంగా ఆదోని నుండి నంద్యాలకు వెళ్ళడానికి ఎటువంటి బస్సులు కానీ ఎటువంటి రవాణా సౌకర్యం కానీ లేదు. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాయచూరు నుండి గుంటకల్లు, దూలూరు నడుస్తున్నటువంటి రైళ్లను నంద్యాల వరకు పొడిగించాలనేటువంటి ప్రధానమైనటువంటి 4 అంశాల మీద స్టేషన్ మాస్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదోని నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఈరోజు ప్రైవేటు ట్రావెల్స్ వారు విచ్చలవిడిగా ఫీజులు అంటే ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు రైల్వే శాఖకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా ప్రైవేటు ట్రావెల్స్ వారు గండి కొడుతున్నారు. కాబట్టి దీనంతా దృష్టిలో ఉంచుకొని మన రైల్వే శాఖ సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందిస్తుంది. కాబట్టి మన రైల్వే శాఖ వారు ఖచ్చితంగా మేము ప్రతిపాదించినటువంటి రైళ్లలో
రైళ్లను నడపడానికి చొరవ తీసుకోవాలనేటువంటిదే ఈరోజు ఏఐటీసీగా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకన్న గారు, అధ్యక్షులు భీమేష్ గారు, ఏఐటీసీ జిల్లా సమితి సభ్యులు హుసేన్ గారు, షేక్ షేవలి గారు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగన్న గారు, యువజన సమైక్య మాజీ నాయకులు గిరిమల్లప్ప గారు, ఆటో కార్మిక సంఘం నాయకులు చిట్టిబాబు గారు, అందరూ కూడా ఆటో కార్మికులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ మా యొక్క వినతి పత్రాన్ని స్టేషన్ మాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. స్టేషన్ మాస్టర్ గారు కూడా హృదయంతో స్వీకరించి మన ఉన్నతాధికారులకు మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పంపించి మన ఆదోని ప్రాంత వాసుల యొక్క కళను నెరవేరుస్తామనేటువంటి ఆశాభావాన్ని వారు వ్యక్తం చేసినటువంటి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా పేరు కె అజయ్ బాబు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో సమస్యలో భాగంగా ఇంటి పనులు భారంగా మారాయని, మధ్య తరగతి గృహవాసులకు ఇంటి పన్ను భారంగా మారాయని, వాటిని తక్షణమే తగ్గించాలని, ఇందిరమ్మ కాలనీ వాగు కరకట్ట నిర్మాణం చేపట్టాలని, పల్లిపాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద శాశ్వత సైట్ డ్రైనేజీ నిర్మించాలని, మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, సత్రం బజార్ రోడ్డు డ్రైనేజీ పునరుద్ధరించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో కరెంటు లైన్లకు మిడిల్ పోల్స్ ఏర్పాటు చేయాలి, పెండింగ్లో ఉన్న వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు మంజూరు చేయాలని, వైరా మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమైన డ్రైనేజీ వెంటనే నిర్మించాలని, వైరా మండల పరిధిలోని సోమవారం గ్రామాల్లో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని, జర్నలిస్టులకు ఎన్ఎస్పీ క్వార్టర్స్ స్థలాన్ని కేటాయించాలని, అనేక సమస్యలపై వైరా మున్సిపాలిటీని ముట్టడించి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఎం ఆధ్వర్యంలో బూక్య వీరభద్రం, బొంతు రాంబాబు హెచ్చరించడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ వందల సంఖ్యలో ప్రజలు కూడా మున్సిపాలిటీ కార్యాలయాల ముందు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇవాళ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మా మున్సిపాలిటీ పరిధిలో పేదలకి, ప్రజలకి, రైతు కూలీలకి, మహిళలకు వర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలు తీర్మానం చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ, భూమి లేని పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని, పేదలకి 12,000 రూపాయల పథకాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలు కూడా మనం చూస్తూ ఉంటే ఇవాళ పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాలని, కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా వార్డు గ్రామ సభలో మీ అందరి పేర్లు కూడా నమోదయ్యని ప్రకటించారు తప్ప ఇప్పటికీ ఇల్లు వస్తుంది అనే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కూడా పారదీసి మట్టి తీసే పరిస్థితి మున్సిపాలిటీలో ఎక్కడ కనబడట్లేదు. మేము బ్రాహ్మణపల్లిలో తిరిగినా, శాంతినగర్లో తిరిగినా, సుందరయ్య నగర్లో తిరిగినా ఇవాళ ఏ కాలనీ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మురికిలోనే మురికి వాసనలో ప్రజలు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. వైరా మున్సిపాలిటీ ఇవాళ మురికి మున్సిపాలిటీగా మారింది. దీనికి ఇవాళ ప్రభుత్వం అధికారులే కారణం అని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే దీన్ని మున్సిపాలిటీని శుభ్రత చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మున్సిపాలిటీ అధికారులపై ఉందని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులన్నింటినీ అమలు చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా ఈ పల్లిపాడు డబుల్ బెడ్రూమ్ దగ్గర వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళని షిఫ్ట్ చేయడం, తిరిగి ఆ డ్రైన్ పూర్తి చేయకపోవడం వల్ల వరదలు వస్తూ ఉన్నాయి. అట్లే మన వైరా పరిధిలో ఇందిరమ్మ కాలనీ దగ్గర కూడా సోమవారం చెరువు అలుగు వాగు పొంగి ఇల్లు మునిగిపోతా ఉన్నాయి. దానికి కరకట్ట నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు చెబుతున్నప్పటికీ పూర్తిగానేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల మధ్యలో లైన్లని, కరెంటు విద్యుత్ స్తంభాలన్నీ లూజ్ అయ్యి కిందగా వాలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లే కొత్తగా ఏర్పాటయ్యే మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం అయ్యే ఇళ్లకి కరెంటు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో తాడి చెట్టు మీద నుండి పడి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మోర్ల కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పరామర్శించారు. బుధవారం కోడూరు శివారు స్వతంత్రపురం గ్రామంలో ఆయన ఇంటికి వెళ్లి కోటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి చిరు సహాయం అందించారు. గీత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి
బతినదాస్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, స్థానిక జనసేన టీడీపీ నాయకులు పెద్ది భాస్కర్రావు, కాగిత రామారావు, పూతబోయిన సీతారత్న, సాయిబాబు, కోట రాంబాబు, పూతబోయిన శ్రీనివాసరావు, బడే వీరబాబు, నాగం బాపయ్య తదితరులు పాల్గొన్నారు. కోలుకుంటానండి. ఈ కంపెనీ గురించి మాట్లాడి నేను అవసరమైతే ఆ కార్డు తీసుకున్నావా తమ్ముడు? కార్డు రేషన్ కార్డు ఫోటో తీసావా? మొత్తం సీట్ జిరాక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి చేస్తా. ఈ రిచ్ కూడా గాలి పీల్చిన వైద్యుగా అక్కడ అమరావతిలో ఉంటాడు రవీంద్ర గారి దగ్గర. మనం ఎక్సెల్ సూపరింటెండెంట్తో అక్కడి నుంచి ఫాలో చేసి చేస్తాం. మామూలు విషయమై అక్కడ సాగంటే ఎంత హైట్ నుంచి పడతామంటే దేవుడు నీ అందరూ ఉన్నాడు కంటే. ఆయన వయసు అయిపోయింది, మళ్ళీ ఇంకేంటి ఇంకా ఎక్కుతున్నావా? అక్కడ ఉండేవాడికి తెచ్చాడు కదా. ఇవన్నీ చేపిద్దాం, మొత్తం చేపిద్దాము. ఇబ్బంది లేదు. ఏమేమి వస్తాయి వాళ్ళకి అవన్నీ కూడా చేపిద్దాం. అమ్మాయి కొత్త లేదు. నేను చేసేది ఇది. నీకు అన్ని రకాలుగా అంటుకుంటాము. మీకేం ఇబ్బంది లేదు. బుద్ధప్రసాద్ గారితో కూడా నేను వచ్చేటప్పుడు మాట్లాడాను. కొనకల నారాయణరావు గారితో మాట్లాడాను. మీకేం పర్లేదు. తర్వాత మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మన కుల రవీంద్ర గారు ఉన్నాడు. ఏమేమి రావాలో అన్నీ కూడా వచ్చేటట్టు నేను చేపిస్తాను. ఓకేనమ్మా? ఇబ్బంది ఏం లేదు. అది మీ బాధ తీర్చాల్సింది నేనే. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మన వాళ్ళందరూ ఉండాలి. పార్టీ వాళ్ళు నీకేం ఇబ్బంది లేదు, అండగా ఉంటారు. అది నీకేదో వచ్చినా మేము ఉంటాం. మేమందరం ఉంటాం. నీకు చేసే బాధ్యత మాది. అర్థమైంది? బాధపడమా చేద్దాం. అది పెద్ద ఓకే, నీకేం ఇబ్బంది లేదు. తప్పది పెద్దోడు నువ్వు మా తండ్రి లాంటి వాడు. అట్ట వద్దు. సరేనమ్మా? చేద్దాం. ఇబ్బంది ఏం లేదు. మీరేమి కావద్దు. చాలా మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్తో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేట ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి పాల్గొని వివిధ రంగాల్లో గొప్ప ప్రగతి సాధించిన మహిళలను సన్మానించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వేట ఫౌండర్ ఝాన్సీరెడ్డి మాట్లాడారు. మహిళలు పురుషుల కంటే తక్కువ కాకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, ఆడది అంటే అది శక్తి అని, ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, వాటిని ప్రజలకు అందేలా చూస్తున్నామని, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని, వేటా ఫౌండేషన్ మహిళా అభివృద్ధికి కృషి చేస్తుందని, సమాజంలో మార్పు రావాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలని, అందుకు కుటుంబం సమాజం అందరూ సహకరించాలని, భవిష్యత్తులో మహిళలకు మరింత సహాయం చేయడానికి వేటా ఫౌండేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేట సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏ మహిళకి ఏ ఖచ్చితంగా అందరికీ కూడా మాటిస్తున్నా. అట్లనే నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నా, మహిళ అందరూ చిన్న వయసు అని చెప్పి ఎవరు కూడా తక్కువ వేయాల్సిన అవసరం లేదు.
మీరు తక్కువ అంచనా వేస్తే బొక్క బొర్ర పడ్డోళ్ళు అవుతారు అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి ఏది కావాలన్నా కానీ కొట్లాడడానికి నేను ముందే ఉంటా, వెనక్కి పోను. మళ్ళీ చెప్తున్నా, తక్కువ అంచనా వేసిన మటుకు బొక్క బొర్ర పడతారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ అందరు బిడ్డలాగా చేస్తాను. నేను ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే అని ఎప్పుడు కూడా అనుకోను. మీ బిడ్డనో లేకపోతే మీ అక్కనో చెల్లనో అనుకోనే నేను మీ అందరికీ కూడా ఇక్కడ ఉండి సేవని అందిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ కాదు, ఆడపులిని మహిళని కాదు, మహిళా శక్తిని అనుకొని వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. 400 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని తొలగించిన టీఎస్ఆర్టీసీ కన్నీళ్లు పెట్టుకున్న మహిళా కండక్టర్. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సజ్జనార్ గారు మాపై పడ్డారు. చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించి సజ్జనార్ గారు మా కుటుంబాన్ని రోడ్డున పడేశాడంటూ కన్నీరు పెట్టుకున్న ఆర్టీసీ మహిళా కండక్టర్. సార్, నేను కండక్టర్ సార్, హన్మకొండ డిపో సార్, వరంగల్ సార్. మేము మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్. సార్, ఇంట్లో ఒక ఇంట్లో తండ్రిలాగా ఎండీలాగా మీరు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మా పిల్లలు చావులు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద దయ చూడండి సార్. మా మీద పగబట్టకండి సార్. మీ దండం పెడతాం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్. మీరు తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేసారు కదా సార్. మేము ఏం చేసినాం సార్? చిన్న చిన్న ఉద్యోగాలను 60-30 రూపాయల టికెట్లు ఓడగొట్టుకున్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్. ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలకు తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. మా అత్త మామలు మా పిల్లలు మేమందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్. కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్. మా ఇంట్లో శవాలు లేస్తున్నాయి సార్. 15 రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన 2400 మందిలో ఇప్పటికే 1 సంవత్సరం అవుతుంది సార్. మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్. మా సోదరులు సోదరిమణులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు? మా పిల్లలు మేము తిండి పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. మీ దండం పెడతాం. మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి కలవంటే కలవనిస్తలేదు సార్. మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే. ఎండీ పదవికి మీరు అనర్హులు సార్. సజ్జనార్ సార్, మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్. లేదంటే మీ ఎండీ పదవికి రాజీనామా చేయండి సార్. ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్. మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్? మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్? మేము హత్యలు చేసినావా సార్? మా పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇది ఎంత పోరాటం చేస్తున్నాం. మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్, బస్సులు కొనడానికి కాదు సార్. మీ దండం పెడతాం సార్. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికి చెప్తున్నా, ఇది అందరు రాయండి సార్. సీఎం దాకా పోనీయండి సార్. మీ దండం పెడుతున్నా. సజ్జనార్ సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్. దండం పెడుతున్నా సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ ముట్టడి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కోటేశ్వరరావుకు గురుమూర్తి పరామర్శ. రైతులకు అండగా ఉండేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.